లాస్ట్ డే ఇన్ థాయిలాండ్. బాగా ఎంజాయ్ చేసినామంటే ఫుల్ ఎంజాయ్ చేసినా అని చెప్పలేను. ఒక మాదిరిగా అయితే చేసేసా. అండ్ కాకపోతే హడావిడి ఎక్కడ జరుగుతుందంటే చుట్టుపక్కలలో నేను ఏమంటారు హోటల్ని బుక్ చేసుకోలేదు. ఇక్కడికి వచ్చాక బుక్ చేసిన. ఓన్లీ వచ్చే రోజు మాత్రమే హోటల్ బుక్ చేసిన. మిగతా వీటికి నేను ఇక్కడికి వచ్చేసేసిన. ఆడ నాకు టైం వేస్ట్ అయిపోయింది. అండ్ టైం వేస్ట్ అయిపోయింది. ఎస్, రోజు నైట్ మనం బయట తిరుగుతాం కాబట్టి అక్కడ స్ట్రైన్ అయిపోయేసి పొద్దున్న లేవడం కూడా టైం వేస్ట్ అయిపోయింది. అండ్ అంటే లైక్ లోకల్ సిటీ ప్లేసెస్ అలాంటివి ఏం కవర్ చేయలేదు, కానీ మేజర్ థింగ్స్ అన్నీ కవర్ చేసేస్తున్నాను అనమాట. ఒక గిల్ట్ ఫీలింగ్ ఏంటంటే లైక్ పబ్కి వెళ్ళలేదు లోపలికి, అంటే వేరే ఒక ఫుల్ ప్రెజర్ పబ్కి వెళ్ళేసి ఫుల్గా ఎంజాయ్ చేసి ఉండడం మొత్తం కటన్ చేయాలి అన్న ఫీలింగ్ ఉండే. బట్ అది అవ్వలేదు. మేబీ ఇంకెప్పుడైనా వస్తే ఈసారి అది ట్రై చేస్తాను. సిటీ చూసేయండి. నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్ బస్సులో ఉన్న. ఎయిర్పోర్ట్కి 100 బాత్ అనమాట, 300 అనుకో మన దగ్గర నుంచి రూపీస్ అనమాట, 300. అదే నువ్వు క్యాబ్ అలాంటివి ఏమైనా బుక్ చేసుకుంటే మినిమం 1000 బాత్, అంటే మనకు 3000 అవుతుంది. సో ఏముందులే ఈ ఒక్కరోజు కొంచెం తొందరలో వేద్దాం, సో దట్ ఉన్న పైసలు మొత్తం ఎయిర్పోర్ట్లో ఖర్చు పెట్టేద్దాం అన్న ఫీల్లో. అంటే ఇది తీసుకున్నా కొంచెం హెవీ ఉంటుంది కదా, అడ్జస్ట్ అవ్వడం ఎందుకు, ఈ రోజైనా కొంచెం గట్టి తిందాం, గట్టిగా ఎంజాయ్ చేద్దాం అని కొంచెం డబ్బులు మిగిలించుకొని, కొంచెం అంటే ఒక మాదిరిగా క్యాబ్కి పెట్టే పైసలు ఇక్కడ మిగిలించుకొని ఎంజాయ్ చేద్దామని చూస్తున్నాం. ఇది బస్ పొద్దుగా కదా, వాయిస్ సరిగా రావట్లేదు.